ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూన్ నెల 2వ వారంలో జరగబోయేది వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. మీ అదృష్టం పీక్లో ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ మీ లైఫ్ని మార్చబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశికి సమయం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామ పఠనం శ్రేయస్కరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగ వృత్తి రంగాలలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆర్థికపరమైన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులపైన నియంత్రణ చాలా అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలి. వారాంతంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి జూన్ నెల 2వ వారంలో జరగబోయేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ అదృష్టం పీక్లో ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ మీ యొక్క లైఫ్ని మార్చబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మిథున రాశి వారు ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటి అంటే మీ యొక్క జీవితం ఒక కొత్త ఆశను నింపే జీవితంగా కూడా మనం చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ యొక్క జూన్ నెల 2వ వారం మీకు సాధారణమైన సమయం అయితే మాత్రము కాదు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు, అవకాశాలు, శుభవార్తలు ఈ సమయంలో మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం రాక నిరాశ చెందుతూ ఉండవచ్చు. మీ యొక్క ప్రతిభను గుర్తించని వారు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీలోని ప్రత్యేకతను గుర్తించాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈ వారం మీకు అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభమవుతుందని భావన. ప్రత్యేకంగా జూన్ నెల 9వ తేదీ నుండి 14వ తేదీల మధ్యలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మీ లైఫ్లో చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక సందేశం రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. మీరు చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార అవకాశం, ఆర్థికపరమైన లాభము, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త అన్నీ కూడా ఈ సమయంలో వినే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇది నిజంగానే నాకే జరుగుతుందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే రావచ్చు. ఎందుకంటే చాలా కాలంగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా అనిపిస్తుంది. గతంలో మీరు చేసిన మంచి మంచి పనులకు ఫలితం ఇప్పుడు మీకు ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉండవచ్చు. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు ఈ సమయంలో కనిపించవచ్చు. కొందరికి అనుకోని బహుమతి, బోనస్ లేదా లాభం కూడా లభించే సూచనలు ఉన్నాయి. చేతిలో డబ్బు నిలవడం ప్రారంభం కావచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులు ప్రశంసలు లభించవచ్చు. మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కలగవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలమైన వార్తలు వినిపిస్తాయి. వ్యాపార రంగంలో ఉండేటటువంటి మిథున రాశి వారికి కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు వేగంగా పుంజుకోవచ్చు. మీ యొక్క నిర్ణయాలు కూడా మీకు లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క ప్రేమ విషయాల్లో కూడా మంచి పరిణామాలు కనిపిస్తాయి. దూరమైన వ్యక్తులు కూడా మళ్ళీ తిరిగి రావచ్చు. ఒంటరిగా ఉండే వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ మనసుకు దగ్గరైన వ్యక్తి నుండి శుభవార్త కూడా వింటారు. అయితే ఈ యొక్క అదృష్ట కాలంలో కూడా అహంకారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ జీవితంలో భవిష్యత్తును మరింతగా బలపరుస్తాయి. శివుని నామస్మరణ, విష్ణు నామస్మరణ పఠనం లేదా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మీకు మరింత మానసిక బలాన్ని కూడా అందిస్తుంది. సానుకూలమైన ఆలోచనలు ముందుకు సాగితే ఈ వారం మీకు ఎన్నో మంచి అనుభవాలను అందించే అవకాశంగా కూడా ఉంటుంది. మిథున రాశి వారు జూన్ నెల 2వ వారం మీ జీవితంలో గుర్తుండిపోయేటటువంటి సమయంగా మారవచ్చు. మీరు ఊహించిన ఒక్క ఫోన్ కాల్, ఒక్క అవకాశం లేదా ఒక శుభవార్త మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దిశను చూపించే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ అదృష్టం మెల్లగా కాదు వేగంగా మీ వైపుకు వస్తోంది. మీ యొక్క సమయం అయితే మొదలైంది. ఇక మిమ్మల్ని ఆపగలిగేది మీ యొక్క భయం మాత్రమే అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదా, ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం.
ఈ మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా కలవారుగా ఉంటారు. అంతేకాదండి, మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. వీరు ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ కూడా జరగవచ్చు. అటువంటి విషయాలు కూడా ఎవరికీ తెలియకుండా వీరు చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా మీరు సమయంలో చూడవచ్చని చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయము. అంతేకాదు, ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొత్త వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించుకుంటూ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించరు. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశివారు అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. తమ మనసులోని ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టి సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారైతే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ చిరకాలం ఎవరిని నమ్మరు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను ఆలోచించట్లోనూ వీరికి వీరే సాటి మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యమును కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం అయితే ఉంటుంది. ఈ రాశి వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇవ్వడం వల్ల వీరి జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.